పొట్లకాయతో ఉట్టి కూరే తయారు చేస్తున్నారా? అయితే ఈసారి పెరుగు పచ్చడి తయారు చేసి చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయలు, పెరుగు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర మరియు ఇంగువ. ముందుగా పొట్లకాయల్లో ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత మినపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ, కరివేపాకు ఇవన్నీ వేసుకుని పోపు పెట్టేసుకుని ఈ పోపుని పెరుగులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని బాగా పిండేసి నీరంతా తీసేయాలి. ఇప్పుడు అదే కడాయిలో ఈ ముక్కలు వేసేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇవి మెత్తగా అయిపోతాయి కదా, మెత్తగా అయిపోయిన తర్వాత తీసేసుకుని చల్లారబెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనము అల్లం పచ్చిమిర్చి పేస్ట్ తయారు చేసుకుందాం. అల్లం పచ్చిమిర్చిని మిక్సర్ జార్లో వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా పెరుగులోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో పసుపు, ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనము ఆవ పెట్టుకుందాం. దానికి కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి, ఉప్పు వేసి ఇలా దంచుకోవాలి పొడిలాగా. ఇలా పొడిలాగా దంచేసుకున్న తర్వాత ఇందులో మనము నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇది ఆవ పేస్ట్ తయారైపోతుంది. ముందుగా పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని ముందుగా వేసేసుకోవాలి పెరుగులో. తర్వాత ఆవ పేస్ట్ కూడా వేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుంటే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ. దీన్ని అన్నంలోకి తినచ్చు, చపాతీ పుల్కాల్లో తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.